రైట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో వెస్టీజ్ ద్వారా వచ్చిన కార్లో ఉన్నాము. సార్ మా అన్నయ్య. సో 2011 నుంచి మేమిద్దరం మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. చాలా బాగా రన్ అయింది. ట్రాక్టర్ కావచ్చు, హార్వెస్టర్ కావచ్చు, బ్లేడ్ బండి కావచ్చు, అండ్ అగ్రికల్చర్ కావచ్చు, అన్నీ చాలా బాగా చేసుకున్నాము. 2020 దాకా కలిసి చాలా పనులు చేసుకుంటూ వచ్చాము. 2020లో మాకు వెస్టీజ్ పరిచయం అయింది. సో ఇద్దరం ఒకే మీటింగ్కి వెళ్ళాము, ఒకే మీటింగ్లో కూర్చున్నాము, ఇద్దరము మీటింగ్కి కనెక్ట్ అయ్యాము. సో అప్పటిదాకా మోటార్ ఫీల్డ్ చాలా బాగా నడిచింది. సో ఫ్యూచర్లో మోటార్ ఫీల్డ్ ఖచ్చితంగా నడవదు అనే ఒక ప్లాన్ అంటే ఆలోచన అయితే వచ్చింది. సో అందుకే ఇద్దరము వెస్టీజ్లో డిసిషన్ తీసుకున్నాము. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక 6 నెలలు 7 నెలలు జరిగేసరికి అన్నయ్యకు చాలామంది బయట వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు నీతో కాదు, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అది ఇది అని చెప్పి చాలామంది నెగిటివ్స్ మాట్లాడారు. సో సార్ వాళ్ళ మాట కనెక్ట్ అయ్యాడు. సో నేను మాత్రం రెగ్యులర్గా మీటింగ్కి వెళ్తూ రెగ్యులర్గా మీటింగ్లో వెళ్ళి కూర్చుంటూ వింటూ సో నేను మాత్రం వెస్టీజ్ని వదలలేదు. 2020లో స్టార్ట్ అయిన జర్నీ వెస్టీజ్లో. సో నేను ప్రజెంట్ ఇప్పుడు నెలకు 4,50,000 పర్ మంత్ తీసుకుంటున్నాను. అండ్ తెలంగాణ సెకండ్ యూత్ ఐకాన్ అయ్యాను. సో మంచి టీం బిల్డ్ చేసుకున్నాను. చాలా సక్సెస్లో ఉన్నాను. చాలా బాగా హ్యాపీగా ఉంది. సో అన్నయ్య వచ్చేసి 6 మంత్ దాకా వర్క్ చేశారు. 6 మంత్లో సార్ ఇన్కమ్ 30,000 వచ్చింది. సో కానీ నెగిటివ్స్ ద్వారా ఆగిపోయారు. సో ఇప్పుడు లాస్ట్ 5 మంత్స్ నుంచి మళ్ళీ బిజినెస్ని సీరియస్గా టేకప్ చేశాడు. ఒకసారి సార్ మాటల్లో విందాము. సీరియస్ టేకప్ చేసి ఈరోజు వెస్టీజ్ ద్వారా సో 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది. సో ఒకసారి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వెస్టీజ్ గురించి తెలిసి ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ వెస్టీజ్ గురించి తెలుసుకోక చాలామంది బయట ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఒకసారి అన్నయ్య మాటలు విందాము. చెప్పండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్. మేము మోటార్ ఫీల్డ్లో ఇంతకుముందు తమ్ముడు అయితే ఏదైతే మహేష్ సార్ చెప్పిండో మోటార్ ఫీల్డ్లో ఫుల్ రన్ చేశాము. అగ్రికల్చర్ చేసుకుంటూ మీటింగ్కి వెళ్ళి ఒక హెల్త్ ప్రోడక్ట్ వాడుకొని అక్కడ హెల్త్ గురించి చెప్పడం జరిగింది. ఆ ప్రోడక్ట్ తెచ్చి వాడుకొని నా రిజల్ట్ వచ్చిన తర్వాత వెస్టీజ్కి కనెక్ట్ అయ్యాను. 6 నెలలు జర్నీ చేశాను. 30,000 ఇన్కమ్ తీసుకున్నా కానీ బయట వాళ్ళ నెగిటివ్ మాటలతోని మళ్ళీ మోటార్ ఫీల్డ్ ఎందుకంటే రోజు ఇన్కమ్ రోజు 5,000 10,000 ఇట్లా సంపాదించే టైంలో మనకు 20,000 10,000 30,000 ఏమో నీకు ఇంత ఫీల్డ్ ఉంది అని బయట వాళ్ళు నెగిటివ్ మాటలు వినడం జరిగింది. నా లోపల కూడా కొంచెం డౌట్స్ ఉండే, ఇది మనతోటి అవుతుందా అన్న ఫీలింగ్ తోటి నేను వెస్టీజ్ను వదిలేయడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాలన్నర జర్నీ వేస్ట్ అయిపోయింది. మహేష్ సార్ అయితే ఏదైతే ఉన్నాడో ఇక్కడ మా తమ్ముడు పర్ మంత్ 4,50,000 తీసుకుంటూ ఉన్నాడు. నాకు ఏం థాట్ లోపల మొదలైందంటే ఇది ఎన్ని రోజులు చేసినా కానీ గింతే అని ఒక థాట్ నా లోపల మొదలై వెస్టీజ్ను 5 నెలలలో టేకప్ చేసి 12 లక్షల వర్త్ కార్ తీసుకోవడం జరిగింది. ఇంత మంచి ప్లాట్ఫామ్ బయట ఎక్కడ లేదు. కొద్ది రోజులు వెనుక ముందు ఇనని వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి సక్సెస్ కావచ్చు. మనం చెప్పడం ద్వారా మనం చెప్పడం ద్వారా వాళ్ళకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ. రైట్. చూసారు కదా. సో నిలబడితే ఎలా ఉంటుంది, ఆగిపోతే ఎలా ఉంటుంది అనేది. సో నిలబడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా నిలబడండి. మీకంటూ ఒక రోజు వస్తుంది. సో ఎంత నిలబడి ఫైట్ చేయగలిగితే అంత సక్సెస్ మీ దగ్గర ఉంటుంది. బయట ఎలాంటి అవకాశాలు లేవు. రైట్. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.